మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక చింతల్ బస్తీలో బీజేపీ నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం పేదవారికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశభక్తులలో ఒకరని, వారు అహర్నిశలు ప్రజల కోసం క్షమించారని, దేశాన్ని ఐక్యత పరుగులు పెట్టించారని అన్నారు. దేశంలో వారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు జెనీవాలో ఏదైతే భారత ప్రభుత్వం తరఫున రిప్రజెంటేషన్ కశ్మీర్ మీద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని లీడ్ చేయాలా అని చెప్పేసి జెనీవాకు పంపిస్తే పాకిస్తాన్ని వారు కట్గరలో నిలబెట్టి వాళ్ళను పూర్తిగా అవమానపరిచి కశ్మీర్కు మీకు ఏం సంబంధం, కశ్మీర్కు మాకు ఏం సంబంధం, కశ్మీర్ మీద ఎట్లా అవుతుంది, ఆర్టికల్ 370 ఏంటిది, ఆర్టికల్ 356 ఏంటిది అనేటటువంటి విషయం మీద స్పందించి యూఎన్లో భారతదేశం తరఫున వారు ఒక మంచి ఉద్దేశంగా మంచి సందేశాన్ని ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి అందరూ దేశాల వారికి ఈ యొక్క కశ్మీర్ విషయంలో నిలవడం జరిగింది. తీవ్రవాదాన్ని ఏ రకంగా వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు అనే విషయాన్ని పూర్తిగా కళాఖండితంగా చెప్పడం జరిగింది. మరి వారు దేశ ప్రధానమంత్రిగా ఈ పోఖ్రాన్లో ఏదైతే న్యూక్లియర్ బాంబ్ని టెస్ట్ చేయడం జరిగిందో ఆ తర్వాత అమెరికా కానివ్వండి, వేరే ప్రభుత్వాలు కానివ్వండి భారత మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని శాంక్షన్స్ విధించాలని చెప్తే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు దానిని కేర్ చేయకుండా తప్పకుండా మేము చేసిన దాన్ని గర్వపడుతున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి బిల్ క్లింటన్ ఆనాడు ఫోన్ చేసి మీరు ఏ రకంగా ఇట్లా చేస్తారో అంటే నాకు సమయం లేదు అని చెప్పి ఫోన్ పెట్టడం జరిగింది. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా వారు దేశాన్ని లీడ్ చేసి ముందుకు తీసుకొని పోయి ఈరోజు వారి మార్గదర్శనంలో నరేంద్ర మోదీ గారు దేశాన్ని గత 11 సంవత్సరాలుగా నడిపిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ దేశానికి వారు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చినటువంటి వ్యక్తి వారు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క అనుసంధానం మీద నడుస్తూ మరి వారు కన్నటువంటి కళలను సాకారం చేసే దిశగా నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా మరి నేను అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు. నా పేరు వి భుజేందర్ కుమార్, సంతోష్ జిల్లా సెక్రటరీని. మరి ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న లేడీస్ డివిజన్ అధ్యక్షులు, ఓబీసీ మోర్చా నాయకులు, ఇక్కడ విచ్చేసిన సంతోష్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, మరి ప్రధాన కార్యదర్శులు, ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శులు, సంతోష్ జిల్లా ఎస్సీ మోర్చా నాకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అటల్ బిహారీ వాజ్పేయి గారు గవర్నర్లో జన్మించడం జరిగింది. అన్న చిన్న స్థాయి నుంచి ఉపాధ్యాయుగా చదువుతూ ఉపాధ్యాయ వృత్తి చేయడం జరిగింది. దాని తదుపరి ఏదైతే రాజకీయ సాధించిండో అప్పుడు ఒక ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అక్కడ మన దేశానికి అన్యాయం జరుగుతున్న, ఒక వర్గానికి అన్యాయం జరుగుతున్న సందర్భాన వచ్చిన రాజీనామా ఇచ్చేసి మళ్ళీ సంఘం తరఫున వెళ్ళి క్షమాపణ విచారించి దాని తర్వాత ఒక పార్టీ స్థాపించడం జరిగింది. స్థాపించిన తర్వాత మరి అది అద్వానీ గారి యొక్క సారథ్యంలో కూడా నడవడం జరిగింది. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ దేశంలో ఉన్న ప్రతి పౌరునికి కూడా హక్కు కలగాలి, అందరూ సామాన్య హక్కు నడవాలి, ఒకే వర్గం కావద్దు, హిందూ సమాజానికి సమావేశాలు ఏర్పడడం జరిగింది. కాబట్టి ఆ యొక్క పెద్ద మనిషిని మనం అందరం కూడా స్మరించుకొని ఈ యొక్క జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని చెప్పి మనం చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు వినోద్ యాదవ్, ఓబీసీ మోర్చా సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి భారతరత్న అవార్డు గ్రహీతలు, అలాగే ద బెస్ట్ పార్లమెంటరీ అవార్డు గ్రహీతలు, మరి మన దేశంలోనే మనం కని వినియరగలేని గొప్ప నాయకుడు, ప్రజల గుండెల్లో, బడుగు బలహీన వర్గాల్లో, మరి అన్ని వర్గాల ప్రజల గుండెల్లో ఎంతో గొప్ప స్థానాన్ని సంపాదించిన అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జన్మదిన వేడుకలు వాళ్ళ దేశమంతటా కూడా ప్రతి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో, ప్రతి రాష్ట్రంలో కూడా చాలా ఉత్సాహంగా సంతోషంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు రెడ్డిస్ డివిజన్లో కూడా మరి బీసీ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ మా మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రకాష్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ పేదవాళ్లకు, రోడ్లు ఊడ్చే వాళ్లకు, పేదవాళ్లకు ఇవాళ ఇక్కడ సేవా కార్యక్రమంలో భాగంగా
ఇవాళ దాదాపు రుణాన్ని కేటాయించడం జరుగుతుంది. అలాగే గరీబ్ ఆవాస్ యోజన, ఎవరైతే పేదలు బిలో పవర్టీ లైన్ ఉన్న వారు ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి ఇల్లు వసతి కలిగించాలని ఒక గొప్ప ఆలోచన ఉంది. మొత్తం దేశంలోని ప్రతి ఒక్కరికి ఇల్లు ఏర్పాటు చేసే కల్పించిన గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాగే చూస్తే ఇలా బెస్ట్ పార్లమెంటరీయన్ అవార్డు అప్పుడు ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. మరి అప్పటి కాలంలో ఇంతకుముందు మా నాయకులు అన్నట్టు పివి నరసింహ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా మన భారతదేశము అండ్ పాకిస్తాన్ విషయంలో మన ఐక్యరాజ్య సమితిలో మన వంతు మన దేశం నుంచి రిప్రజెంటేషన్ చేయడానికి అటల్ బిహారీ వాజ్పేయి గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన కాదనుకుంటూ అక్కడ మన రిప్రజెంటేషన్ ఇవ్వడము, మరి అప్పట్లో పాకిస్తాన్ చేస్తున్న దౌర్జన్యాలు తప్పులను కూడా అక్కడ యుఎన్ఏలోనో వాళ్ళను ఎండగట్టి వాళ్ళ తప్పులు వాళ్ళకు అప్పచెప్పడం అనే గొప్ప కార్యక్రమాలు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇప్పుడు ఈ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా వచ్చే డిసెంబర్ 2025 డిసెంబర్ 25 వరకు కూడా కంటిన్యూ ఉత్సవాలు రకరకాల అంటే కొన్ని చోట్ల కవి సమ్మేళనం లాగా, కొన్ని చోట్ల సేవా కార్యక్రమాలు భాగంగా, కొన్ని చోట్ల రకరకాల పద్ధతిలో ఈ దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి బీజేపీ కేంద్ర పార్టీ నిర్ణయించడం జరిగింది. దాంట్లో మేము అందరినీ స్వాగతిస్తున్నాము. మరి మనం కూడా వాజ్పేయి గారి నిజమైన నివాళులు ఎప్పుడంటే వారి ఆలోచన అంటే అందరికీ సమాజంలో సమానమైన విలువలు, సమానమైన ఎదుగుదల, సమానమైన హక్కులు వచ్చినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుందని మనం భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన వారందరూ కూడా మరోసారి ధన్యవాదాలు, వాళ్ళని శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. भारत रत्न अटल बिहारी वाजपेयी जी వచ్చినావా ఇలా ఉండు అక్కడ వచ్చింది రిపది ఇందరం ముద్దేలా भारत रत्न अटल बिहारी वाजपेयी जी 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 अमर है